ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బెయిల్ వచ్చిందా? రాలేదు సార్. ఇడియట్! బెయిల్ పేపర్స్ తీసుకురాకుండా నా దగ్గరికి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? బెయిల్ ఈ రోజు రాలేదు సార్, కానీ రేపు వస్తుందని చెప్పడానికి వచ్చాను సార్. అంటే నేను రేపు విడుదలవుతున్నానా? అవును సార్, రేపు మీరు ఇంటికి వచ్చేయచ్చు. విడుదల! ఈ సంపత్కి రేపు ఈ జైలు గోడల నుంచి విడుదల. సార్, రేపు రిలీజ్ అయ్యాక ఆ కేశవుని ఏం చేయబోతున్నారు? చెప్పను, చేసి చూపిస్తాను. ఇదిగోండమ్మా, చూడండి, కొత్తగా వచ్చిన బనారస్ పట్టు చీర. అమ్మ పద్మావతి, ఆ కలర్ చాలా బాగున్నట్టుంది, చూడమ్మా. కలర్ బాగానే ఉందక్క, కానీ కాస్టే చాలా ఎక్కువగా ఉంది. పెట్టేది మా డబ్బులే కదా పద్మావతి, రేట్లతో నీకేం పని? నచ్చింది తీసుకో, ఎంత ఖర్చైనా పర్లేదు. మీ డబ్బులే అయినా అవి కూడా డబ్బులే కదా ఆదిత్య. సూపర్ పద్మావతి. డబ్బుని ఎంత పొదుపుగా వాడితే అది మనల్ని అంత ప్రశాంతంగా ఉండనిస్తుంది అంటారు, తెలుసా? చాలా బాగా చెప్పావమ్మా. అత్తారింట్లో అడుగుపెట్టే ఏ ఆడపిల్లైనా ఆస్తిని పెంచేలా ఉండాలే తప్ప తుంచేలా ఉండకూడదు. అందరికీ నచ్చే ధరలోనే తీసుకోమ్మా. అలాగే బామ్మ. ఈ కలర్ అంటే ఆదిత్యకి చాలా ఇష్టం. ఎలా ఉందో తనని అడుగుదాం. అక్క, అక్క, తీసుకో. నిన్నే. అక్క. ఏంటి పద్మావతి? ఈ చీర ఎలా ఉంటుంది నాకు?
ఇది బాగుంటుంది. కానీ వద్దులే అక్క, ఎందుకు? దీని బార్డర్ సరిగ్గా లేదక్క. బాబు ఆ చీర ఇటివ్వు. ఇది చూడండి అమ్మా. ఇదిగో అమ్మా. ఇదేలా ఉందో చూడక్క. ఇదంత బాలేదమ్మా. చాలా బాగుంటుందక్క. చూడు, కావాలంటే ప్రైస్ కూడా చాలా తక్కువ. సరే, నీ ఇష్టం. సరే. బామ్మగారు, జ్యూసు. ఏంటి పద్మావతి, మీకు మధ్యలో మా అక్కనెందుకు లాగుతున్నారు? అక్కని మధ్యలోకి లాగడం ఏంటి లీలా? అవునక్క, చీరలు వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ డెసిషన్ అక్కని అడుగుతున్నారు. కానీ నిజానికి పద్మావతి అక్కని అడగట్లేదు. మరి ఇంకెవరిని అడుగుతుందక్క? మా అక్క వెనకాలున్నా మీ ఆదిత్య బావని అడుగుతుంది. నన్నెవరు అడిగింది? నన్ను కాదు, అమ్మని అడిగింది. అడిగితే తప్పేంటి నాన్న? భర్తకి నచ్చేలా ఉంటేనే కదా భార్యకి అందమైన ఆనందమైన రెట్టింపయ్యేది. కరెక్ట్ గా చెప్పావమ్మా. రామస్వామి గారు, అమ్మా ఇప్పుడు పెట్టుడు చీరలు చూపించండి. అలాగేనమ్మా. అక్కర్లేదండి, ఇందులోనే కొంటాం. ఇందులోనా? ఇంత ఖరీదైన బట్టలు ఎందుకక్క? ఎలాగూ బంధువులకు పెట్టేవే కదా, నార్మల్వే తీసేసుకుందాంలే అక్క. ఎందుకమ్మా నాసిరకం బట్టలు? బంధువులంటే మనవాళ్ళు అని అర్థం. అలాంటిది మనవాళ్లకి మనమే ఇలా వివక్ష చూపటం కరెక్ట్ కాదు. బంధాల్లో తేడా లేనప్పుడు డబ్బులో మాత్రం తేడాలెందుకు? అందరినీ సమానంగానే చూద్దాం. పెట్టుబడి బట్టలు కూడా ఇందులోనే చూపించండి. కేశవా, అమ్మవారి నగల విషయంలో నిన్ను ఇరికిద్దామని ప్లాన్ వేస్తే నన్ను పోలీసులకు పట్టించి జైలుకు పంపించావు. నువ్వు గెలిచావని తెగ సంబరపడుతున్నావా? వచ్చేసా. నేను ఈరోజే జైలు నుంచి బయటకొచ్చేసా. ఇప్పుడు నేనేం చేస్తానో నీకు చూపిస్తా.
ఏంటిది? ఆ ఆదిత్య పద్మావతిల పెళ్లి కార్డు అన్నా. మనం ఇలాగే చూస్తూ ఊరుకుంటే వాడు రేపు పెళ్లి కూడా చేసేస్తాడు. ఇన్ని రోజులు నువ్వు జైల్లో ఉండి వాడి ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకోమన్నావని వాళ్ళని ఏమీ చేయకుండా ఆగిపోయాను. కానీ ఇప్పుడు నువ్వు రిలీజ్ అయ్యి వచ్చాక కూడా చూస్తూ ఊరుకోలేనన్నా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు అంటే ఆ కేశవ్ గారిని ముక్కలు ముక్కలుగా నరికి ఆ పెళ్లి జరగకుండా చేసొస్తాను. మరి అంటే ఏమంటున్నావన్నా? చెప్పాను కదా, నాకు కావాల్సింది వాడి చావు కాదు. మళ్ళీ చంపుతాను, నరికేస్తాను అంటావేంటి? అంటే వాడిని అలాగే వదిలేద్దామా? నిన్ను జైలు పాలు చేసిన ఆ కేశవ్ని క్షమించి వదిలిపెడదామా? అలా అని నేను చెప్పానా చంద్ర? వదలను, అస్సలు వదలను. అటు మనిషిని చంపకుండా ఇటు విడిచిపెట్టకుండా ఏం చేస్తారు సార్? వాడిని చంపేస్తే ఓ పని అయిపోతుంది కదా. మనిషిని చంపితే ఏమొస్తుంది రాజేంద్ర? దొరికితే ఓ 7 ఏళ్ల జైలు శిక్ష, తప్పించుకుంటే 2 నిమిషాల పైశాచిక ఆనందం తప్ప. అదే వాడి మనసుని చంపితే జీవితానికి సరిపడా ఆనందం వస్తుంది. నా జీవితంలో జరిగిన అన్యాయాలకి ప్రతీకారం తీరినట్టు ఉంటుంది. అందుకే నేను ప్లాన్ వేశా. ఏంటన్నది? అది మీకిప్పుడు చెప్పినా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే అదంత ఈజీగా అర్థమయ్యే వ్యూహం కాదు. అర్జునుడు మాత్రమే ఛేదించేటటువంటి పద్మ వ్యూహం, పద్మావతి కళ్యాణ వ్యూహం. పెళ్లి జరుగుతుందని సంబరపడుతున్నావా కేశవా? ఎలా జరుగుతుందో నేను చూస్తా. కేశవా, నిన్ను నీ కుటుంబాన్ని వదలను. ఏంటి మీరు చెప్పేది? అవునాదిత్య, ఆ సంపత్ జైలు నుంచి బెయిల్ మీద ఈ రోజే రిలీజ్ అయ్యాడు. వాణ్ణి జైలుకు పంపించేలా చేసింది మీరే కాబట్టి మీ మీద ఖచ్చితంగా కోపంతో ఉంటాడు. అసలే త్వరలో నీ పెళ్ళుంది. కొంచెం వాడి విషయంలో కేర్ఫుల్గా ఉంటావని నీ కాల్ చేశాను. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో ఐడియా ఉందా ఎస్ఐ గారు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే తన గెస్ట్ హౌస్లోనే ఉన్నాడని చెప్పారు ఆదిత్య. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. ఏంటాదిత్య, ఎవరు ఫోన్లో? ఎస్ఐ కార్తిక్ గారు అన్నయ్య. పెళ్లికి పిలవడానికి కాల్ చేసావా? నేను చేయలేదన్నయ్య, ఆయనే చేశారు. తను చేశాడా? ఎందుకట? ఆ సంపత్ గాడు జైలు నుంచి ఈ రోజే విడుదలయ్యాడంటన్నయ్య. వాడే టైంలో ఏం చేస్తాడో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. నువ్వేం కంగారు పడుకో, వాడికి మన జోలికి రాడు. అన్నట్టు ఈ విషయం పద్మావతికి తెలుసా? ఇంకా లేదన్నయ్య, ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఎందుకైనా మంచిది, తనకు కూడా ఈ విషయం చెప్పు. అలాగే అన్నయ్య.
యాండి కాఫీ. కాఫీ సరే గాని ఈరోజేంటి ఇంట్లో ఘుమఘుమల వాసన దంచేస్తోంది? ఏం చేస్తున్నారేంటి? నేనేం చేయట్లేదండి. వైష్ణవి లీలే లక్కీ కోసం స్పెషల్ గా పాయసం చేస్తున్నారు. ఏంటి పాయసమా? వావ్, నాకెంత ఇష్టమో పాయసం అంటే. అమ్మా అమ్మా, నాకు పాయసం చేసి పెట్టవా ప్లీజ్? నిన్ననే తిన్నావు కదమ్మా. కానీ నీ చేత్తో చేసింది తినలేదు కదమ్మా. సరే చేస్తానులే. నువ్వు చేయడం ఎందుకక్క? అందరికీ సరిపడా నేనే చేసేశాను. బావగారు, మీరొక్కసారి ఈ పాయసం ఎలా ఉందో రుచి చూసి చెప్పండి. ఇది ఏ మాత్రం తేడా ఉన్నా లక్కీగాడు అసలే రాక్షసుడు. వాడింక గోల గోల చేసేస్తాడు. తీసుకోండి. ఆగండి ఆగండి ఆగండి. కిస్మిస్ మిస్ అయ్యింది. ఇప్పుడు తినండి బావగారు. అద్భుతంగా ఉంది వైష్ణవి. లక్కీ గాని ఒక్క స్పూన్ తిన్నాడంటే ఇక ఆ స్పూన్ విసిరేసి గిన్నెతోనే తాగేస్తాడు. ఏంటక్క, అందరూ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఏంటి విశేషం? నువ్వు మా ఇంటికి రావడమే పెద్ద విశేషం పద్మావతి. ఏమంటున్నావక్క? అవునమ్మా పద్మావతి, మా ఈ ఆనందానికి కారణం నువ్వే. నీ వల్లే ఈరోజు మేమంతా కలిసిపోయి ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అది నా గొప్పతనం కాదక్క, మన అందరి గొప్పతనం. ఇంతకీ ఆదిత్య ఎక్కడున్నాడక్క? ఇక్కడ. ఏంటి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. ఏంటి సర్ప్రైజ్? ఎస్. ఏంటి ఆదిత్య అది? టాంటడాయ్. తీసుకో. వావ్, ఈ చీర చాలా బాగుంది ఆదిత్య. కట్టుకుంటే ఇంకా బాగుంటుంది వదినా. అమ్మా, ఈ చీరని పద్మావతి పెళ్లిలో కట్టుకోవడం కోసం స్పెషల్గా నేనే నేయించాను. మీరు అన్నయ్య కలిసి తనకివ్వండి. ఆదిత్య, ఇలా చీర నేయిస్తున్నట్టు నాకు ముందెందుకు చెప్పలేదు? చెప్తే ఇంకా సర్ప్రైజ్ ఏముంటుంది? అయినా ఆ రోజు వైష్ణవి వదినే చెప్పింది కదా, భర్త ఆలోచనల్ని భార్య అర్థం చేసుకోవాలని, భార్య మనసులోని కోరికల్ని భర్త అర్థం చేసుకోవాలి అని. ఆ రోజు అమ్మవారికి చీర నేయించినప్పుడు నీకు బాగా నచ్చిందని నాకు అర్థమైపోయింది. అందుకే వెంటనే చేపించేశాను. నువ్వు సూపర్ బాబాయ్. భార్య మనసు గెలుచుకున్న భర్త. క్యాప్షన్ అదిరిపోయింది. అమ్మా, ఇంక మీరు ఆ సర్ప్రైజ్ ని పద్మావతికి సబ్మిట్ చేయండి. చల్లగా ఉండండి. దీర్ఘాయుష్మాన్ భవ.
హలో, ఎవరు? నేను లక్కీ వాళ్ళ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నానండి. ప్రిన్సిపల్ గారా? చెప్పండి సార్. ఈరోజు లక్కీని స్కూల్కి పంపించలేదేంటి? స్కూల్కి పంపించకపోవడం ఏంటి సార్? పొద్దున నేనే వాడిని స్కూల్లో దింపేసి వచ్చాను. కానీ తను స్కూల్లో లేడమ్మా. రిజిస్టర్లో అటెండెన్స్ కూడా లేదు. ఏంటి సార్? ఏంటి స్కూల్లో లేడా? లక్కీ స్కూల్లో లేకపోవడం ఏంటి సార్? సార్ స్కూల్ అంతా వెతికించండి. అన్నీ చేశాకే మీకు కాల్ చేసామమ్మా. ఇంటికొస్తే మాకు ఫోన్ చేయండి. వైష్ణవి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? లక్కీ, మన లక్కీ గడు స్కూల్లో లేడంటక్క. ఏం కావాలి నీకు? నువ్వే రాకపోతే వీడి బాడీని పంపిస్తా. నీకు నీ ప్రాణాల కన్నా నీ కుటుంబ ప్రాణాలే ముఖ్యం కదా. వాళ్ళందరూ బతికుండాలంటే నువ్వు ఒకే ఒక్క పని చేయాలి. ఏంటది? రేపు జరగబోయే నీ తమ్ముడి పెళ్ళి ఆపాలి. నీ కుటుంబ సమేతంగా ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.